అందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా గురువందనం చేసుకుందాం. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అందరి గురువుగారు వంశీశారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. విశ్వగురువులకి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి, నన్ను నుంచి నడిపిస్తున్న ప్రతి మాస్టర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. నా పేరు దివ్య మాస్టర్స్. నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఆత్మని కోల్పోవటం. ఏంటబ్బా ఆత్మని కోల్పోవటం అంటున్నారు, ఏంటబ్బా వింతగా ఉందేమో అనుకుంటున్నారేమో. ఆత్మని కోల్పోవటం అంటే ఏం లేదు మాస్టర్స్. మనము అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన ఆత్మలో భాగాన్ని కోల్పోతామంట. అంటే ఎలా చెప్తాము, ఇప్పుడు మనము ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. మనం ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం మేడం వాయిస్ రావట్లేదండి. ఓకే ఓకే మళ్ళీ ఎగ్జిట్ ఇప్పుడు వస్తుందండి, ఇప్పుడు వస్తుంది. ఓకే ఫస్ట్ నుంచి చెప్పేదా మేడం మళ్ళీ? చెప్పండి మేడం. ఇందాక జస్ట్ ఒక హాఫ్ మినిట్ నుంచి స్టాప్ అయింది. అవునా? ఓకే ఓకే వెళ్ళింది మాస్టర్. ఆత్మని కోల్పోవటం అంటే మనము అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు మన ఆత్మ బయటికి వెళుతుందంట. అది ఎట్లా అంటే అదే చెప్పారు కదా, ఒక సిల్వర్ కార్డ్ ఉన్నంత కాలం మన ఆత్మ బయటికి వెళుతుంది, వస్తుంది. అదే సిల్వర్ కార్డ్ కట్ అయితేనే మనం మరణించినట్టు అంట. ఇదే సిచ్యువేషన్ లో మనం చాలా అనుకోకుండా సంఘటనలు జరుగుతాయి కదా, మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఒక షాక్ కి గురవుతాం. అట్లాంటప్పుడు మన ఆత్మలో కొన్ని భాగాన్ని మనము కోల్పోతాం. అది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామో చెప్పిన మాస్టర్స్, అన్ని బాగానే ఉంటాయి మనకి, ఆదాయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ, అన్ని సిచ్యువేషన్స్ అన్ని బాగానే ఉంటాయి. కానీ ఏదో తెలియని బాధ, అది మనం కనిపెట్టలేము. అరే ఎందుకో బాధగా ఉంది, అదేంటి మనము ఐడెంటిఫై చేయలేము. దాన్నే ఆత్మని కోల్పోవటం అంట. ఈ బుక్ రాసిన ఎకోస్ ఆఫ్ దిస్ సోల్ బుక్ చదువుతున్నాం కదా మనం ఇప్పుడు. ఈ బుక్ రాసిన ఎకో మేడం కి తన లైఫ్ లో జరిగింది చెప్తున్నారు. ఏంటంటే అంట, ఆ మేడం కి కూడా చాలా బాధగా అనిపించేదంట. అదేంటో తెలియదంట మేడం కి. తెలియక ఏంటబ్బా నాకు ఇంత బాధగా ఉంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నప్పుడు, వాళ్ళ ఫ్రెండ్స్ అంట సామాన్లు అంటారంట. వాళ్ళు ఎవరు ఆత్మని కోల్పోయిన వాళ్ళని మళ్ళా తెచ్చేది వాళ్ళని సామాన్లు అంటారంట వాళ్ళని. అయితే అక్కడికి వెళ్ళు నువ్వు, నీ ప్రాబ్లం కి సొల్యూషన్ వస్తుందని చెప్పారంట. చెప్తే అవునా అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారంట, నువ్వు 4 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నువ్వు చాలా బాధకి గురయ్యావు అన్నారంట. అప్పుడు ఎక్కువ మేడంకి అనిపిస్తుందంట, అవునా 4 years అప్పుడు నాకు ఏమైంది గుర్తు చేసుకున్నప్పుడు 4 years అప్పుడు మేడం వాళ్ళ తాతగారు చనిపోయారంట. ఎట్లా చనిపోయిన తర్వాత వాళ్ళ తాతగారికి, మన అమ్మమ్మ తాతలు అంటే బాగా ముద్దాడతారు కదా మాస్టర్స్ అని, అట్లాగా వాళ్ళ తాతగారు చాలా ప్రేమగా చూసి చాలా ఆప్యాయంగా మనం కూర్చోబెట్టుకొని ఆటలు ఆడిపిస్తా ఉంటారు కదా మా అమ్మమ్మ తాతలు. అట్లా చాలా ప్రేమను పెంచేసుకున్నారంట. ఒక్కసారికి 4 years వయసు కదా, ఆ అటాచ్మెంట్స్ ఇవన్నీ వాళ్ళకి ఏం తెలుస్తాయి పాపం. అటాచ్మెంట్ లో ఉండిపోయి వాళ్ళ తాతగారు చనిపోయాక ఒక డీప్ డిప్రెషన్ అంటే లోపల ఉంటుంది, మన ఆత్మలో ఉంటుంది, అది తెలియదు మనకి. ఆ డిప్రెషన్ పేరే ఆత్మలో భాగాన్ని కోల్పోవటం. ఓకేనా? అయితే ఆ సామాన్లు ఏం చెప్పారంటే, అమ్మా నువ్వు కొన్ని నెలల తర్వాత నువ్వు ఏ ప్రేమనైతే కోల్పోయావో అదే ప్రేమను, సేమ్ అలాంటి ప్రేమను అందించే వాళ్ళు నీ జీవితంలోకి వస్తారు. జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏదైతే కోల్పోయావో నీ ఆత్మలో, ఆత్మ మరబడి నీ ఆత్మలో కలిసిపోతుంది ఆ భాగం అని చెప్పారు. అవునా అని
చాలా ఆశ్చర్యపడిపోయారంట ఎక్కువ మేడం. తర్వాత ఆ సామాన్యులు చెప్పిన ప్రకారమే కొన్ని నెలల తర్వాత ఆవిడ లైఫ్ లో అలాగే అలాంటి ప్రేమ కలిగించి ఒక వ్యక్తి తనలో జీవితంలోకి వచ్చారంట. తన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సో మనం ఆత్మని కోల్పోవటం ఇవన్నీ మన జీవితంలో కూడా కొన్ని ఉంటాయి కదా మాస్టర్స్. ప్రతి ఒక్క జీవితంలో కొందరికి ఉంటాయి ఇట్లాంటివి. అది మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఎక్కువ మేడం ఒక బుక్ పేరు చెప్పారు, సోల్ ట్రావెల్ బై ఇంగ్రిమ్ అనే బుక్ చదువుతా ఉండండి. మీకు మీ ఆత్మలో కూడా ఏం కోల్పోయారో మీరు ఐడెంటిఫై చేయగలరు అని చెప్పారంట. సో అసలు మనకి దీని గురించి బ్రీఫ్ గా చెప్పాలంటే షార్ట్ కట్ లో, ప్రతి ఈ శరీరం, ఈ ఆత్మ కాదు మాస్టర్స్, మనము గుండె, కిడ్నీస్, లంగ్స్, అసలు బాడీలో ప్రతి ఒక్క బ్లడ్ సర్క్యులేషన్ నుంచి ఫంక్షనింగ్ అంతా ఎలా జరుగుతుంది అంటే, మనం ఏ మిషన్స్ మన దగ్గర లేవు. ఇప్పుడు ఫ్యాన్ వేస్తే ఎట్లా మనం స్విచ్ చేస్తే ఫ్యాన్ వస్తుంది అంతే కదా, అట్లాగే మనకి ఏ మిషన్ లేకుండా మన బాడీ ఎలా రన్ అవుతుంది. ఎందుకంటే మన ఆత్మ ఎంతో శక్తివంతంగా తయారు చేయబడింది. ఎవరు తయారు చేశారు? ఆ పరమాత్మ తయారు చేసిన సృష్టి. మనం ఆత్మ సృష్టి అంత పవర్ఫుల్ అన్నమాట మన ఆత్మ. ఆ ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది కాబట్టి ఈ ఆత్మకి ఈ శరీరానికి అంత ఏమంటారు, అంత స్పెషాలిటీ ఉందన్నమాట. అయితే మనము బాధగా ఉన్నప్పుడు కానీ, ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కానీ మన ఆత్మ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ డేంజర్ ఏంటంటే మాస్టర్స్, మన ఆత్మ బయటికి ఎక్కువ సార్లు వెళ్ళకూడదు. అంటే మనకి ఎక్కువ సార్లు వెళ్ళిందంటే ఆ ఆత్మ అంటే సిల్వర్ కార్డ్ ఏదైనా సరే మనం ఎక్కువసారి వాడితే ఎట్లా పాడైపోతుంది, అట్లాగే ఎక్కువసారి వెళితే మనము ఆ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్స్ వస్తాయి. బట్ ఏ ఆత్మ అయినా సరే ఎక్కువసారి బయటకు వెళ్ళకూడదు. మనం ఎరుకలో ఉండి చూసుకోవాలి. అసలు ఇది కాన్సెప్ట్ మాస్టర్స్. సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే, ఈరోజు నేను 3 టాపిక్స్ చెప్తున్నా. ఏంటది? ఆత్మను కోల్పోవటం, ఆత్మహత్య, ఆత్మ యొక్క జ్ఞాపక శక్తి. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఆత్మహత్య గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే, ఆత్మహత్య చేసుకుంటే ఎంత అనుభవిస్తామో మనకు తెలుసు. ఆత్మహత్య అనేది మహాపాపం. ఇప్పుడే చెప్పగా ఆత్మకు ఒక శక్తి, ఎంత పవర్ఫుల్ శక్తి. ఆ పరమాత్మ అసలు ఈ మానవ జన్మ రావటమే చాలా గొప్పతనం. అలాంటి గొప్ప అయిన ఈ మానవ జన్మని ఫోర్ఫుల్ గా చంపేసుకుంటే అది ఎంత పాపం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాస్టర్స్, ఆత్మహత్యలో అంట చాలా మంది 98% ఆత్మలు ఏమంటారు, బాధలు తట్టుకోలేక, ఎరుక లేని వాళ్ళు బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. కానీ 2%, 98% ఏమో కావాలని చంపుకున్న ఆత్మలు ఉంటాయి. కానీ 2% ఆత్మలు ఎట్లా ఉంటాయి తెలుసా మాస్టర్స్? వాళ్ళు డిజైన్ చేసుకొని వస్తారట. చాలా వింతగా ఉంది కదా. నేను చదువుతున్నప్పుడు నాకు అదే అనిపించింది. వాళ్ళ ఆత్మలు నేను ఇది నేర్చుకొని వస్తాయని డిజైన్ చేసుకొని వస్తాయంట. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు దాంట్లో బుక్ లో. ఏం చెప్పారంటే, ఒక బాబుకి గతం గురించి తెలుసు ఆత్మకి. ఇప్పుడు కొంతమంది చెప్తారు కదా, మాకు పాస్ట్ లైఫ్ తెలుసు అని. ఇప్పట్లో అందరూ చెప్తున్నారు కదా అట్లా పాస్ట్ లైఫ్ తెలుస్తుందంట. ఆ బాబు చెప్తా ఉంటాను, నేను 20 years కి నేను చనిపోతాను, 20 years కి నేను చనిపోతాను అంటే, ఊరుకోరా నువ్వు 20 years చనిపోయేది ఏంటని వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉండేవాళ్ళంట. తర్వాత ఆ బాబుకి అన్ని విధాలుగా చదువు ఉంది, జ్ఞానం ఉంది, మంచి పేరుంది, అందరి చేత గుడ్ బాయ్ అనిపించుకున్నాడు. 20 years అంటే చిన్నపిల్లలే కదా, అందరి చేత గుడ్ బాయ్ అన్ని అనిపించుకున్నాడు, అన్ని బాగున్నాయి. తీరు ఒక రోజు చూస్తే రివాల్వర్ పెట్టుకుని చనిపోయాడంట అబ్బాయి. అరే ఎందుకు ఈ బాబు చనిపోయాడంటే అప్పుడు తెలిసిందంట, ఆ బాబు ఆత్మహత్య గురించి తెలుసుకోవటం కోసం, అంటే ఆత్మహత్య ఎలా ఉంటుంది అని ఆ లెసన్ నేర్చుకోవడం కోసం ఆ బాబు జన్మం తీసుకున్నా అంట. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది అది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారని మనం ఈ క్లాస్ లో ఈ పాయింట్ నేర్చుకున్నాం. బట్ అందరూ అట్లా ఉండరు మాస్టర్స్. 98% మంది కోపంతో, ఆవేశంతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళే. మాక్సిమం 2% మెంబర్స్ అట్లా ఉంటారంట. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆత్మ యొక్క జ్ఞాపక శక్తి.
ఇక్కడ ఏంటంటే మాస్టర్ ట్విస్ట్, ఆత్మ యొక్క జ్ఞాపక శక్తి ఏంటంటే మనము అన్ని తెలుసు. ఆత్మలోకం చాలా బాగుంటుంది. ఆత్మలోకం ఎట్లా ఉంటుంది తెలుసా మాస్టర్స్? మనం ఏం అనుకుంటే మనకు అది వచ్చేస్తుంది. మనం ఏమంటే అది, మనకి ఏం కావాలంటే మనకు ప్రత్యక్షం అయిపోతుంది. మాస్టర్స్ ఎంతో బాగా చూసుకుంటారు. మన పేరెంట్స్ మనకి ఎట్లా అంటే ఎట్లా చూసుకుంటారు, మన నోట్లో అడిగి అడగకుండానే మన పేరెంట్స్ మనకి ఇచ్చేస్తారు. అలాంటిది మన తండ్రి పరమాత్మ, అంత హ్యాపీగా ఉంటాం. అన్ని తెలిసి మరి ఆత్మకి తెలుసు కదా అన్ని. మనలో అంతరాత్మ కూడా మనకు గైడ్ చేస్తుంది. చూడండి, మనం ఏమైనా చేస్తున్నప్పుడు నువ్వేదో తప్పు చేసినా వద్దు, మనలోని ఇన్నర్ మనకు ఒక చెప్తుంది, గైడింగ్ చేస్తుంది. అదే సబ్ కాన్షియస్ మైండ్, మన ఆత్మ గైడ్ చేస్తుంది మనకి. అదే ఆ ఆత్మ తెలుసు కదా, మరి ఎందుకు అన్ని తెలిసి ఆత్మలోకం బాగుంటుంది, అన్ని బాగుంటుంది, అన్ని తెలిసి ఎందుకు చనిపోవడానికి భయపడుతుంది? ఎందుకంటే మనం ఈ భూమి మీద ఎఫెక్షన్స్, రిలేషన్షిప్స్ తో ఇరుక్కుపోయి ఉన్నాం. కొన్ని ఆత్మలకి తెలుస్తాయి కానీ పైకి వెళ్ళలేవు. ఎందుకంటే భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, స్నేహితుల మీద కానీ, చుట్టాల మీద కానీ, అమ్మో నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారు, అమ్మో నేను లేకపోతే వెళ్ళిపోతాను, భయపడిపోయి ఎఫెక్షన్స్ తో ఆత్మ పైకి వెళ్ళలేదంట మాస్టర్స్. అందుకనే మనకి ఈ మేడం ఏం చెప్తున్నారంటే, ఎక్కువ మేడము, ఆత్మకు ఒక జ్ఞాపక శక్తి మనకి గత జన్మ గుర్తుకు రాకపోవటమే ఒక వరం అంట. గుర్తుకొచ్చిందంటే అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుందంట. మరి ఇక్కడ మనం వెళ్ళిపోలేం కదా, మనం ఇప్పుడు అనుకోగానే మనం వెళ్ళిపోలేం కదా. అందుకనే ఇక్కడ ప్రతి క్షణం, ఇక్కడ మనం భూమి మీద ఏం కర్తవ్యంతో వచ్చాము, అసలు ఈ జీవితం యొక్క లక్ష్యం ఏంటి, ఇప్పుడు ఇప్పుడు బాధ్యత వేరు, కర్తవ్యం వేరంట మాస్టర్స్. నాకు అంతకుముందు బాధ్యతకి కర్తవ్యానికి నాకు తేడా తెలిసేది కదా, ఇప్పుడు నేను తెలుసుకున్నా. బాధ్యత అంటే కంపల్సరీ చెయ్యాలి, అయ్యో ఇది నా బాధ్యత చేయాలి అంతే కాదు. కర్తవ్యం, ఇది నా కర్తవ్యంగా చేయాలి. మన పిల్లలైనా సరే, ఎవరైనా సరే, మనం బాధ్యతతో పెంచకూడదు. బాధ్యత అంటే బరువుగా పెంచుతాం. ఏం చేస్తాం, కన్నాం కదా, పెంచాలి కదా, వాళ్ళు ఎంత చేసినా మన బాధ్యత కదా, మళ్ళీ నమ్ముకొని మన పిల్లలకు ఇక్కడికి వచ్చారు, బాధ్యత కదా. అట్లా కాదు మాస్టర్స్, కర్తవ్యంతో పెంచాలి. కర్తవ్యంతో మనల్ని పిల్లల్ని పెంచాలి. 1 minute మాస్టర్స్, సారీ. మనము కర్తవ్యంతో పిల్లల్ని పెంచాలి. అది సో మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి, మన కర్తవ్యం చూసుకుంటా. సంసారంలో నిర్వాణం అని అంటారు కదా మాస్టర్స్, అట్లాగే మనము మన కర్తవ్యం నెరవేర్చుకుంటా ఆధ్యాత్మిక మార్గంలో ఉండి మనం ఎందుకు పుట్టాము, మన జీవితం యొక్క లక్ష్యం ఏంటి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తెలుసుకొని మనం అది గోల్ గా పెట్టుకొని మన ఆత్మకి రీచ్ అయ్యి మనము వెళ్ళిపోవాలి. ఆత్మ యొక్క జ్ఞాపక శక్తి అది. ఈ టాపిక్ మొత్తం ఏమంటున్నారంటే, మనకి గతం గుర్తుకాపోవటం వరమే, లేదంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి అనిపిస్తానే ఉంటది. అంటే ఆత్మలోకి అంత బాగుంటుంది అనమాట. సో మర్చిపోయాం, మాయలో ఉన్నాం, అది చాలా తక్కువ మందికి ఉంటది గుర్తుండటం అనేది. సో ఇప్పుడు ఇది మర్చిపోయాం, మాయలో ఉన్నాం, అన్ని చూసుకొని చక్కగా ఇక్కడ జ్ఞానాన్ని పెంచుకొని అన్ని జ్ఞానం అదే మన జ్ఞానాన్ని గెయిన్ చేసుకొని చక్కగా అది మనం పంచుకుంటా ఆనందంగా వెళ్ళిపోవడం. అంతే మాస్టర్స్. ఈ రోజు మనం 3 టాపిక్స్ నేర్చుకున్నాం. ఆత్మను కోల్పోవటం అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల మన ఆత్మని కోల్పోతాం. అది మనం రిటర్న్ ఎలా తెచ్చుకోవాలి అనేది మనం చూసుకోవాలి. అది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆ బుక్ ద్వారా చూడండి. నేను ఆ బుక్ నెట్ లో ట్రై చేశాను మాస్టర్స్, అది లేదు. సోల్ ట్రావెల్ బై ఎగ్మరెంట్ కదా, ట్రావెలింగ్ లేదు, రిటవరింగ్ అనుకుంటా. ఆ బుక్ అయితే అమెజాన్ లో ఉంది. ఆ బుక్ చదవమని సజెస్ట్ చేశారు. సో మనం కూడా ఆ డ్రీమ్స్ ద్వారా అడుగుదాం. అడిగి మాస్టర్స్, నా ఆత్మలో నేను ఏం కోల్పోయాను, నాకు కొంచెం చూపించండి మాస్టర్స్, నేను అది సరిదిద్దుకుంటాను. మన వల్ల అవుతుంది మాస్టర్స్. ఆధ్యాత్మికంగా మన వల్ల వీ కెన్ డూ ఇట్ ఎనీథింగ్. మనం అనుకోవాలి కానీ అన్ని మనం సాధించగలం. ఏదైనా మనం సాధించగలనే దృఢ సంకల్పం మనలో ఉండాలి. ఓకేనా?
మీలో ఈ రోజు ఇక్కడ అట్లా బాధపడే ఎవరు ఉంటే ఆ ప్రాబ్లం కి సాల్వ్ అయిపోతుంది అనమాట. ఆత్మహత్యలు బలవంతంగా చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆత్మ యొక్క జ్ఞాపక శక్తి మనం ఆత్మలోకం గురించి తెలిస్తే మనం ఇక్కడ ఉండలేము, ఆ ఆత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి, మన పైలోకాలకు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కాదు, మనం ఇక్కడ అన్ని నేర్చుకొని పైకి వెళ్ళాలి. అంతే మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నది చెప్పాను అంతే. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్.